ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి రియల్మీ నుంచి ఇంకో 1.5-2 మంత్స్లో అయితే రెండు మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి. రియల్మీ X7 అండ్ X7 Pro అని చెప్పేసి ఈ రెండు కూడా 5G మొబైల్స్, అంటే 5Gకి అయితే సపోర్ట్ అవుతాయి అనమాట. అండ్ వీటి ప్రైస్ చూసుకున్నట్టయితే రియల్మీ X7 వచ్చేసి 20,000 లోపు అయితే ఉంటుంది, అండ్ X7 Pro వచ్చేసి 25,000 లోపు అయితే ఉంటుంది. అండ్ వీటిలో మెయిన్ డిఫరెన్సెస్ చూసుకున్నట్టయితే రియల్మీ X7లో మనకి డైమెన్సిటీ 800U ప్రాసెసర్ అయితే ఉంటుంది, అండ్ X7 Proలో వచ్చేసి డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే రియల్మీ X7లో 4300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, అండ్ X7 Proలో వచ్చేసి 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ మిగతావన్నీ కామన్గా ఉంటాయి, పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏముండవు. 65W ఫాస్ట్ ఛార్జింగ్, 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ముకుల్ శర్మ అయితే ట్వీట్ చేసిండు. సో ఇంకో 1.5-2 మంత్స్ అంటే అరౌండ్ ఫిబ్రవరి లోపు అయితే వచ్చేయచ్చు, మనకి చూద్దాం మరి. ఫ్రెండ్స్ ఈరోజు సెకండ్ టెక్ న్యూస్ వచ్చేసి PUBG నుంచి. PUBG మన ఇండియాలో బ్యాన్ అయిన తర్వాత చాలామంది మన ఇండియన్స్ కొరియన్ వర్షన్ అయితే ఆడుతున్నారు, అంటే కొరియన్ వర్షన్ని VPNకి కనెక్ట్ చేసుకొని అయితే ఆడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఎవరికి తెలియదు, ఎందుకంటే మనం VPN కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనం ఏ వర్షన్ ఆడుతున్నాం, అసలు ఆడుతున్నామా లేదా అనేది కూడా ఎవరికైతే తెలియదు. అండ్ ఇక్కడ ఏంటంటే మిస్టేక్, యూట్యూబర్స్ కూడా అంటే స్ట్రీమర్స్ కూడా ఇప్పుడు కొరియన్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకొని అయితే ఆడుతున్నారు, అవే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్లో. సో వీళ్ళ మిస్టేక్ ఏంటంటే వీళ్ళు వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తున్నారు, అంటే వాళ్ళని కూడా కొరియన్ వర్షన్ ఆడండి అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తున్నారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఆడే కొరియన్ వర్షన్ ఏదైతే ఉందో, మన ఇండియా వాళ్ళు ఆడే కొరియన్ వర్షన్, సో ఇది ప్యూర్ కొరియన్ వర్షన్ అయితే కాదు, దీంట్లో గ్లోబల్ వర్షన్ అయితే ఇంక్లూడ్ అయింది. సో ఇప్పుడు ఇండియన్ మినిస్ట్రీ ఏం చెప్తుందంటే ఎవరైతే ఇలాంటి స్ట్రీమర్స్ కొరియన్ వర్షన్ ఆడి స్ట్రీమ్ చేస్తున్నారో సో వాళ్ళందరిపైన పెనాల్టీ అయితే అయిపోతుంది. అంటే మన ఇండియన్ మినిస్ట్రీ MEITY మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు అయితే చెప్పేది ఇది. సో పెనాల్టీ అయితే వేయబోతారు. సో ఇలా వీళ్ళు వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కొరియన్ వర్షన్ యూజ్ చేయమని చెప్పేసి. సో ఎంత పెనాల్టీ వేస్తుంది అనేది అయితే ఇంకా ఏం తెలియదు, ఒకరిద్దరి పైన పడ్డాక తెలుస్తుంది మనకు కూడా. ఫ్రెండ్స్ నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి లావా నుంచి. జనవరి 7th అంటే నెక్స్ట్ మంత్ 7th లావా నుంచి 4 స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నారు. అంటే ఈ 4 కూడా బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్, అరౌండ్ 5,000 నుంచి 20,000 లోపు అయితే వీటి ప్రైస్ ఉంటుంది. అండ్ ఈ బడ్జెట్ రేంజ్ మొబైల్స్ కాబట్టి దీంట్లో అన్ని నార్మల్గా ఉంటాయి. ప్రాసెసర్ నార్మల్ది ఉంటుంది, 4000 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది, IPS LCD డిస్ప్లే ఉంటుంది, అండ్ నార్మల్ కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ జనవరి 7th అని చెప్పారు కాబట్టి చూద్దాం మరి. జనవరి 7th కంటే ముందే అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే, ఏ మొబైల్లో ఏ స్పెసిఫికేషన్స్ ఉన్నాయని చెప్పేసి అయితే. ఫ్రెండ్స్ నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో ఇవి మనకి జనవరిలో అయితే లాంచ్ కాబోతున్నాయి. అండ్ దీంట్లో హైలైట్స్ చూసుకున్నట్టయితే 28 hours బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది, అంటే ఒక రోజు కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ 11mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే ఉంటాయి, అంటే బేస్ అనేది ఎక్కువ ఉండబోతుంది అనమాట. అండ్ నాయిస్ క్యాన్సలేషన్ ఉంటుంది, అప్ టు 35 dB వరకు అయితే ఉంటుంది. అంటే స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్టయితే అన్నీ మంచిగానే ఉన్నాయి, కాకపోతే ప్రైస్ ఎంత చేస్తారు అనేది అయితే చూడాలి మరి. ఫ్రెండ్స్ ఈరోజు లాస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి అమేజ్ఫిట్ నుంచి. అమేజ్ఫిట్ GTS 2 mini దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ అయితే 26th Decemberకి స్టార్ట్ కాబోతున్నాయి, అంటే ఇంకో 2 రోజులలో స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ దీంట్లో మనకి 3 డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి, అండ్ 50 వాచ్ ఫేసెస్, స్లీప్ ట్రాకింగ్ అని, అండ్ హార్ట్ బీట్ మానిటరింగ్ అని, సో దాదాపు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి దీంట్లో. అండ్ ప్రైస్ వచ్చేసి 7,000 అయితే పెట్టారు. సో చూడాలి మరి ఎన్ని బుకింగ్స్ జరుగుతాయి అనేది అయితే.